नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. सरकारवर टीका करू नका असे म्हणणारे डीसीसीबीचे अध्यक्ष अड्डी भोजारेड्डी यांनी बीआरएस नेत्यांच्या वागणुकीवर कडकडाऊन टीका. चकमुकी प्रतिभा चाचणी, विद्यार्थ्यांनी उत्स्फूर्तपणे सहभाग. प्रजासेवा भवनमध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. इमारत पुरेशी नसल्याचे जिल्हाधिकारी अनुदीप यांचे स्पष्टीकरण. भाड्याच्या इमारतीमध्ये शाखा सुरू आहे, तर मंत्री कोमटी रेड्डी यांचा पाटीगुडा येथे नवीन हैदराबाद जिल्हाधिकारी कार्यालय बांधण्याचा प्रस्ताव. आजच्या सविस्तर बातम्या. डीसीसीबीचे अध्यक्ष अड्डी भोजारेड्डी म्हणाले की 6 हमीभावाबद्दल लोकांमध्ये कोणताही गैरसमज किंवा शंका नाही. बीआरएस नेते त्या तयार करण्यासाठी कठोर परिश्रम घेत आहेत. तर आदिलाबाद जिल्ह्याचे मुख्यालय कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे आयोजित पत्रकार परिषद मध्ये ते बोलत होते. ते म्हणाले की इंद्रवेली येथील शहीद स्तूप तेथे तेलंगणा पुनर्रचना विधानसभा यशस्वी झाली. मोठ्या संख्येने लोक येऊन विजयाची घोषणा करणाऱ्या कार्यकर्त्यांचे व जनतेचे विशेष आभार मानले. बीआरएसने त्यांचे सरकार आणि 6 हमी पत्रांच्या अंमलबजावणीबाबत विनाकारण बोलू नये असा इशारा त्यांनी दिला आणि हे राज्य सरकारचे आहे असे ते म्हणाले. ते म्हणाले की रैत बंधूचे उशिरा आगमन बीआरएसच्या काळात पुन्हा होणार नाही. निवडणूक झाल्याशिवाय रैत बंधूचा पैसा वेळेत येणार नव्हता, तर बीआरएसने शेतकरी कर्जमाफीची अंमलबजावणी का केली नाही याचे उत्तर त्यांना हवे होते. तर संयुक्त जिल्ह्यातील एकही प्रकल्प 10 वर्षात पूर्ण झाला का असा सवाल त्यांनी केला व 2 महिने उलटूनही सरकारच्या योजनांवर टीका करणे हे अयोग्य आहे, तर असे बीआरएस नेत्यांनी सांगितले. व हे म्हणाले की या पत्रकार परिषदेत काँग्रेस पक्षाचे ज्येष्ठ नेते संतोषराव, रामपूरचे माजी सरपंच भोजारेड्डी, नेते शाहेद अहमद, खिजर पाशा, अशोक रेड्डी आदी सहभागी झाले होते. ఆదిలాబాద్ నియోజకవర్గం అదేవిధంగా బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు అదేవిధంగా నాయకులకు శ్రేణులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన చాలా గొప్ప పర్యటన. ఆదిలాబాద్ జిల్లా నుంచే ఆనాడు ఎన్నికల క్యాంపింగ్ మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చేసిన ముఖ్యమంత్రి పులిబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, వారికి ఆశీర్వాదం పెట్టడానికి వచ్చిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడేటప్పుడు 420 హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కేవలం 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఆ 6 గ్యారెంటీలు దాదాపు ఒక 5 రోజుల్లోనే ఒక 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. ఈ నెల ఆఖరి వరకు ఇంకో 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అనుకున్నాం, 150 రోజులు 200 రోజుల లోపల పూర్తిగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా కావడం లేదు. ఒకడేం మీదకి వెళ్ళి ఏమంటారంటే ప్రభుత్వం దించుదామంటాడు. అది ఎట్లా దించుతారో అది సాధ్యమా? ప్రజలు ఊళ్ళకి రానియని చెప్పి సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ మాటలు మానుకోండి. ప్రజల తీర్పిచ్చిండ్రు, శిరసావహించి గౌరవించారు. ప్రజల తీర్పును కూడా మీరు గౌరవిస్తలేరు. మీరు ఏ గ్రామానికి వస్తుంటే ఆ గ్రామానికి పోతాం. కేవలం ఒక 1000-1500 ఇళ్ళు కట్టించి చేతులు దులుపుకున్న ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా భర్తలు చనిపోతే పాపం వితంతులు వీడోస్ 10 సంవత్సరాలు ఒక్క వితంతు పింఛన్ ఇవ్వని ప్రభుత్వం ఈ దేశంలో ఏది ఉన్నదంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు చూస్తే కుప్టికి ఇస్తూ ఉన్నాం 800 కోట్లు మంజూరు. కుప్టి అక్కనే ఉంది, కుప్టి ప్రాజెక్ట్. అదేవిధంగా గోమ్త్రి లిఫ్ట్ ఇరిగేషన్ 300 కోట్లు శాంక్షన్ ఇస్తూ ఉన్నాం, అది అట్లా ఉంచిండ్రు. 1227 కోట్లతోని ఈరోజు పెనుగంగా ప్రాజెక్ట్ని మొదలుపెట్టడం జరిగింది. పెనుగంగా ప్రాజెక్ట్ వల్ల 10 సంవత్సరాల్లో ఒక బొట్టు కూడా మొదలు పెట్టుకుంటే ప్రాజెక్టు మొదలు నుంచి అయితే ఆఖరి దాకా ఎండ దాకా బేలమండల దాకా ఎండ్ అవుతుంది. ఒక బొట్టు ఇవ్వని దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. వ్యక్తులు మీరు
ఈ విధంగా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు 50 రోజుల్లో కరెక్ట్ కాదని చెప్పి వారికి జిల్లా అధ్యక్షులు వారికి చెప్తా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వం 420 వ్యవహారాలు జరిపిండొచ్చు గతంలో. ఆ జ్ఞాపకాలే పచ్చ కామర్లోనికి పచ్చేస్తున్నాయని చెప్పి ఆ జ్ఞాపకాలు మీకు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇందిరమ్మ నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గారి నాయకత్వంలో పక్కా 20 సంవత్సరాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీల నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మేము అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పక్కా ప్రజలు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, సింగిల్ విండో ఎన్నికల్లో కానీ పక్కా మీకు ఇంకా బుద్ధి చెప్పే సమయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పక్కా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందవలసినవి తప్పకుండా ప్రజలకు, పేద ప్రజలకు అందిస్తామని చెప్పి, ఇది ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. మీ యొక్క ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం రాలే. కానీ 50 రోజుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోదామని చెప్పి నాగోబా, కేసులాపూర్ నాగోబా దేవుని ఆశీర్వాదం తీసుకొని, గిరిజన ప్రాంతం గిరిజన బిడ్డల ఆశీర్వాదం తీసుకొని, గిరిజన పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆడికెళ్ళే మొదలుపెట్టడం జరిగింది. పేన ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈరోజే నిన్ననే మొదలుపెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి ఇంకొక 3 మాసాల్లో 4 మాసాల్లో మీకు చెప్తారని చెప్పి ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే ఎక్కడ పడితే మాట్లాడితే बागुंडదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. प्रशिक्षणाचे सहाय्यक जिल्हाधिकारी विकास मोहते यांनी सुचवले की उमेदवारांनी स्पर्धा परीक्षांच्या तयारीसाठी बीसी स्टडी सर्कलद्वारे दिल्या जाणाऱ्या मोफत प्रशिक्षणाचा लाभ घ्यावा. स्थानिक बीसी स्टडी सर्कलच्या संयुक्त विद्यमानाने बीसी कल्याण विभागातर्फे आयोजित ग्रुप 1, 2, 3 आणि 4 फाउंडेशन्स कोर्सला त्यांनी प्रमुख पाहुणे म्हणून भेट देऊन उद्घाटन केले. तर अभ्यासक्रमाचा एक भाग म्हणून उमेदवारांना 4 महिने मोफत प्रशिक्षण दिले जाईल. तर सर्वप्रथम कार्यक्रमातील पाहुण्यांचे पुष्पगुच्छ देऊन स्वागत आयोजकांनी केले. नंतर ज्योतिबा फुले यांच्या चित्रपटाला आदरांजली वाहिली. त्यानंतर अभ्यासक्रम सुरू झाले. बीसी कल्याण विभागाचे अधिकारी राजलिंगू, स्टडी सर्कलचे संचालक प्रवीण कुमार आदी कार्यक्रमात सहभागी झाले होते. प्रशिक्षणाचे सहाय्यक जिल्हाधिकारी विकास मोहते म्हणाले की स्पर्धात्मक परीक्षा नियमित परीक्षांच्या तुलनेत वेगळ्या असतात. तर नियोजनबद्ध पद्धतीने अभ्यास करून त्यांना अपेक्षित ध्येय गाठायचे आहे. 4 महिन्याच्या या मोफत प्रशिक्षणाचा लाभ घ्यावा असा त्यांनी सल्ला दिला. Or that rigorous. So you have to prioritize. First point is previous year question and syllabus. Second point is mapping of the syllabus point and syllabus. Syllabus point and question paper. Ante aim topics regularly papers में आया, question papers में आया. Once you fix out of these syllabus point, this syllabus point by our analysis of previous year question, we see that these are regularly. That becomes a priority. There are all chances that this will come again. So that becomes a point where you have mapped it. Next is your since you have mapped it, now you have prepared a priority for yourself. The MM subject points, MM topics. నాకు priority లో prepare చేస్తాను whatever. Correct. So मतलब कौन से topic points मुझे priority में prepare करने ये आपको जिल्ह्याचा लौकिक राज्य पातळीवर राखला जावा असे मत रिम्सच्या प्राध्यापक डॉक्टर सुमलता श्यामसुंदर यांनी व्यक्त केले. आदिलाबाद येथील डाएट कॉलेजमध्ये जनविज्ञान वेदिका यांच्या संयुक्त विद्यमानाने घेण्यात आलेल्या चकमुकी विज्ञान प्रतिभा चाचणीच्या जिल्हास्तरीय स्पर्धा परीक्षा सुरळीत पार पडल्या. या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून उपस्थित राहून त्यांनी परीक्षेच्या पेपरचे प्रकाशन केले. अशा स्पर्धा परीक्षकांचा लाभ घेऊन आपल्यातील कलागुण दाखवण्याचा सल्ला डॉक्टर सुमलता यांनी विद्यार्थ्यांना दिला. परीक्षांमध्ये राज्यस्तरीय स्पर्धांमध्ये प्रथम येऊन जिल्ह्याचा नावलौकिक मिळवून देतील अशी अपेक्षा त्यांनी व्यक्त केली. या कार्यक्रमात डाएट कलाशाळा प्रभारी प्राचार्य किरण, यूटीएफचे राज्य सचिव व्यंकट, जनविज्ञान वेदिका अध्यक्ष
सरचिटणीस संतोष कुमार, साई वैकुंठ ट्रस्टचे प्रतिनिधी नवीन यादव व ट्रास्माचे नेते देवेंदर उपस्थित होते व पाटसकर, DFO रघुरमणा, जनविज्ञान वेदिका जिल्हा समिती सदस्य सहभागी झाले होते. ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అచీవ్ చేయాలన్నా కూడా క్యూరియాసిటీ అన్నది మంత్ర. క్యూరియాసిటీ, నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలి. తర్వాత సెకండ్ ఏంటి అనేసనంటే విశాల దృక్పథం, ఓపెన్ మైండెడ్నెస్, అన్ని థాట్స్ యాక్సెప్ట్ చేయాలి. నా ఒక్క థాటే కాదు, నేను వేరే రకరకాల థాట్స్ అన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత అందరి సహకారము, అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి. దాంతోపాటు మనము ఈ ఒక ప్రశ్న మన మైండ్లో మెదిలింది అనేసనంటే దాన్ని ఛేదించే వరకు దాన్ని వదిలిపెట్టొద్దు. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ క్యూరియాసిటీ. తర్వాత దాన్ని సాధించాలనే పట్టుదల. మీరు ఒక క్వశ్చనే కావచ్చు, లేకపోతే రేపటి రోజు ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నారు, మీరు ఫ్యూచర్ సైంటిస్ట్ అవ్వబోతున్నారు అని అంటే రకరకాల ఆబ్స్టికల్స్ మన ముందుంటాయి. సో ఒక్కొక్క ఆబ్స్టికల్ని అంటే ఒక్కొక్క మన అడ్డుకట్టని మనం ఒక స్టెప్ లాగా చేసి దాన్ని మెట్టులాగా ఎక్కుతూ ప్రతి ఒక్క అడ్డంకుని తొలగించుకుంటూ పైకి మీరంతా పైకెక్కి పెద్ద డ్రీమ్స్ అని అంటే డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ మోర్. మీరు ఎక్కువగా అచీవ్ అంటే చాలా పెద్దగా సాధించాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెरी बेस्ट మీ అందరి కోసం. सर्वदानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि हे अन्नदान अव्याहतपणे चालू आहे. त्यामुळे लोक त्यांना आशीर्वाद देत आहे. ಕಾಂಗ್ರೆಸ್ ಜೆಂಡಲ್ಲ ದಂಡುವನ್ನ ನಿರ್ಭೇದ ಜನಮುಕು ನೀಡವನ್ನ ಆದಿಲಾಬಾದು ಮುತ್ತು ಬಿಡ್ಡವನ್ನ ಅಣ್ಣ ಕಂದಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಜೆಂಡಲ್ಲ ದಂಡುವನ್ನ ನಿರ್ಭೇದ ಜನಮುಕು ನೀಡವನ್ನ ಆದಿಲಾಬಾದು ಮುತ್ತು ಬಿಡ್ಡವನ್ನ ಅಣ್ಣ ಕಂದಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡನ್ನ. ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందని రెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందని రెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. కన్నీళ్లు తుడిసేటి సేయినిది, కష్టాలు బాపేటి మనసునిది, మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది, వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या आदिलाबाद जिल्ह्याच्या दौऱ्याच्या पार्श्वभूमीवर जिल्हा केंद्राला भेट देणारे TPCC कार्य अध्यक्ष MLC महेश कुमार गौड यांचे स्थानिक नेत्यांनी जोरदार स्वागत केले. यावेळी त्यांनी काँग्रेस पक्षाचे नेते आणि कार्यकर्त्यांसह शहरातील मारवाडी धर्मशाळेतील श्री बालाजी व्यंकटेश्वर मंदिरात जाऊन विशेष प्रार्थना केली. आज सकाळी त्यांनी स्वामींचे दर्शन घेऊन तीर्थप्रसाद घेतला. त्यांच्यासोबत DCCBचे चेअरमन अड्डीभोजा रेड्डी व तलामाडगू ZPTC गोका गणेश रेड्डी, जैनत ZPTC तुम्मला अरुंधती व्यंकट रेड्डी, काँग्रेसचे वरिष्ठ नेते गिम्मा संतोषराव व डेरा कृष्णा रेड्डी व इतर उपस्थित होते.
मजदूर युनियनचे जिल्हा अध्यक्ष लंका राघव म्हणाले की केंद्र सरकारने नुकताच सादर केलेला अर्थसंकल्प श्रीमंताच्या बाजूने नसून गरीब आणि दुर्बल घटकांना यांचा फायदा नाही। आदिलाबाद जिल्हा मुख्यालयातील सुंदरय्या भवन येथे आयोजित पत्रकार परिषदेमध्ये अर्थसंकल्पाला जोरदार विरोध करण्यात आला। ते म्हणाले की नरेंद्र मोदी सरकार कोट्यवधी रुपयांची सबसिडी देऊन श्रीमंत आणि कॉर्पोरेट लोकांना फायदा करून देत आहे। गरीब आणि मध्यमवर्गीय लोकांना आणि शेतमजुरांना दिलासा मिळण्याची अपेक्षा असेल तर या अर्थसंकल्पातून मोठी निराशा झाली आहे। कॉर्पोरेटसाठी रेड कॉर्पोरेट म्हणून बजेटची रचना करण्यात आली होती। शेतकरी आणि शेतमजुरांना आधार देण्याची केंद्राने जोरदार हमीच्याही निधीत तातडीने रोजगार हमीच्या निधीत तर वाढ करावी अशी मागणी त्यांनी केली। अन्यथा येत्या काळात तीव्र आंदोलनाचा कार्यक्रम हाती घेऊ असा इशारा त्यांनी दिला। తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి। తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి। వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ను వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి। కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి। పేదల వ్యతిరేకమైనటువంటి కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి। ఉపాధి పథకానికి కేంద్ర నిధులను పెంచాలి పెంచాలి। ఉపాధి పనులకు కేంద్ర నిధులను ఉపాధి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పేదలకు సబ్సిడీలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2024-25 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారో అది ధనికులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ అని చెప్పి, వ్యవసాయ కూలీలకు పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। సరిగ్గా పేదలకు దేశానికి అభివృద్ధికరమైనటువంటి ఉపయోగపడే వాటికేమో తక్కువ కేటాయిస్తున్నారు। అదే కోటీశ్వర్లకు కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కోట్ల రాయితీలు ఇస్తూ వాళ్లకు ఆ రకంగా ఏంటంటే పన్నులను రాయితీలు ఇస్తున్నారు। బ్యాంకు రుణాలు ఏవైతే ఎగ్గొడితే వాళ్లకు ఫ్రీగా ఏమనలేని పరిస్థితి అనేటువంటిది ఉన్నది। ఈ రకంగా ధనికులకు కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా వత్తాసు పలుకుతుంది। ఇప్పటికైనా ఆలోచించాలా। ఈ కేంద్ర బడ్జెట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఎన్నికలు వస్తున్నాయి, మరి పేదలకు మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఊరటగా ఉంటుంది అనుకున్నాం, కానీ వ్యవసాయ కూలీలకు లేదు, పేదలకు కూడా ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నామని చెప్పలేదు। सदलपूर जंगी यात्रा आजपासून सुरू होत आहे। बेला मंडळ सदलपूर गावात बैरनदेव महादेव मंदिर हे विशेष आहे। या मंदिरातील देवता आदिवासींचे मूर्ती आहे, तर त्यांना पाहण्यासाठी आदिवासींशिवाय इतर लोकही येथे मोठ्या संख्येने येतात आणि आदिवासी भागात वसलेल्या या मंदिराला समृद्ध इतिहास आहे। मात्र हे मंदिर सध्या भगवणावस्थेत आहे, तर भैरनदेव मंदिराच्या शिखरावरून एक एक करून काळे दगड पडत आहे। भैरनदेव मंदिरात आदिवासींची मूर्ती असून महादेव मंदिरात शिवलिंग असून हे दोन्ही मंदिरे सातवाहन काळात बांधलेली आहे। हे काळ्या दगडात बांधलेले आहेत, तर सातवाहनाच्या कलात्मतेची आठवण करून देत आहे। आजही या मंदिरात अखंड सुंदर शिल्पे पाहायला मिळतात। वर्षानुवर्षेचा इतिहास असलेल्या या मंदिराची एक खास ओळख आहे। जुनाट आजार असलेल्या लोकांनी बैरनदेव मंदिरात जाऊन शिवलिंग उचलले तर त्यांची इच्छा पूर्ण होईल, असे लिंग सहज उठेल, नाहीतर हालचाल होणार नाही असा विश्वास आहे। జాతర నిర్వహించడం జరుగుతుంది। అయితే ఈ రోజు పాలాభిషేకంతో మొదలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని 7 రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తాము। చివరి రోజు ఏదైతే దయాండ కార్యక్రమంతో 9వ డేట్ నాడు ముగిస్తున్నాము। కాబట్టి ఈ జాతర 7 రోజుల పాటు ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ దర్శనానికి ఇక్కడ వస్తారు। ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి, మహాదేవ్ అదేవిధంగా భైరమదేవ్। మహాదేవ్ ఏదైతే స్వయం భూలింగంగా ఇక్కడ వెలిసింది కాబట్టి, అట్లాగే మాకు ఈ సంవత్సరము భక్తులు కూడా ఎక్కువనే
రద్దీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఏదైతే బైరం దేవ్ ఉందో అది నిజ స్వరూపం అనేది ఈ సంవత్సరం ఏర్పడడం వల్ల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి భక్తులు ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పంచాయతీల తరపున, అదేవిధంగా ఇక్కడ ఆలయ కమిటీ తరపున, అదేవిధంగా ఇక్కడ సహాయ సహకారాలు చాలా 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 విధాలుగా అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఆధారపడకుండా అందరు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మొక్కులను చెల్లించుకోవాలని कोरुకుంటున్నాం. मंत्री कोमटिरेड्डी यांनी हैदराबाद मधील पाटीगड्डा येथे नवीन जिल्हाधिकारी कार्यालय बांधण्याचा प्रस्ताव दिला आहे. जिल्हाधिकारी अनुदीप यांनी कोमटिरेड्डी यांना समजावून सांगितले की हैदराबादच्या कलेक्टरची इमारत पुरेशी नाही आणि शाखा भाड्याच्या इमारतीत चालवल्या जात आहे. अत्याधुनिक सुविधांसह 13 एकर जागेवर नवीन जिल्हाधिकारी कार्यालय उभारण्यासाठी योग्य जागेबाबत मंत्री महोदयांनी चर्चा केली. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. सरकारवर टीका करू नका असे म्हणणारे डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी यांनी बीआरएस नेत्यांच्या वागणुकीवर कडकडावून टीका. चकमुकी प्रतिभा चाचणी, विद्यार्थ्यांनी उत्स्फूर्तपणे सहभाग. प्रजासेवा भवनमध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. इमारत पुरेशी नसल्याचे जिल्हाधिकारी अनुदीप यांचे स्पष्टीकरण. भाड्याच्या इमारतीमध्ये शाखा सुरू आहे, तर मंत्री कोमटिरेड्डी यांचा पाटीगुडा येथे नवीन हैदराबाद जिल्हाधिकारी कार्यालय बांधण्याचा प्रस्ताव. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.